పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళను కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ రోజు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టను తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది. కాళ్ళకు తగిన బొబ్బలు కాళ్ళ మీద కొడితే కాళ్ళకు తగిలిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ 27వ తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ ఐతానగర్ లింగారం సెంటర్లో అంటే ఇంకొక రోడ్డు సెంటర్లోకి మళ్ళీ 2వ రోడ్ సెంటర్లోకి మళ్ళీ తీసుకెళ్ళి పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు. రోడ్డు మీద మళ్ళీ రెండోసారి అతి కిరాతకంగా కొట్టారు. కొట్టడమే కాకుండా 3 రోజుల నుంచి వీళ్ళు స్టేషన్లోనే ఉంటారు, వీళ్ళ పోలీసులు అదుపులోనే ఉంటారు. 25వ తారీఖున తీసుకొచ్చారు, 26వ తారీఖున వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, 26వ తారీఖున రోడ్డు మీద కొట్టారు, రాత్రంతా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. 27వ తారీఖున మళ్ళీ ఇంకో రోడ్డు దగ్గరికి తీసుకొచ్చారు. అంటే 3 రోజులు వాళ్ళ అధీనంలోనే ఉన్నప్పుడు వీళ్ళు నడు రోడ్డు మీదకి తీసుకొచ్చి విక్టర్ జోబీలో అంటే జూనియర్ అడ్వకేట్ జోబీలో ఒక కత్తి వీళ్ళే పెట్టి ఇద్దరు విఆర్ఓలను అక్కడికి పిలిచి మారణాయుధం విక్టర్ జోబీలో ఉన్నట్టుగా పంచనామా రాసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, 3 రోజులు మీరు స్టేషన్లో పెట్టుకున్నారు, 25, 26 మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని 27వ తారీఖున రోడ్డు మీదకి మళ్ళీ 2వ సెంటర్లోకి తీసుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి విఆర్ఓలను అక్కడికి పిలిపించి విక్టర్ జోబీలో నుంచి కత్తి తీయించి విక్టర్ దగ్గర మారణాయుధం ఉందని పంచనామా రాయించారు. మరుసటి రోజు అంటే అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ 28వ తారీఖున కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వీళ్ళు హాజరుపరచడానికి మునుపు వీళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి డాక్టర్ దగ్గర వీళ్ళు ఇంత దారుణంగా దెబ్బలు తగిన వ్యక్తులు ఇంత దారుణంగా కొడితే పాదాలు ఇంత దారుణంగా దెబ్బతింటే డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు తగలలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకొని వీళ్ళు 28వ తారీఖున కోర్టులో హాజరుపరుస్తారు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు కొట్టారని గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెప్తే మళ్ళీ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి కరెంటు షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు. నేను అడుగుతా ఉన్నా, ఏ సమాజంలో మనం ఉన్నాము అని చెప్పి. ఏప్రిల్ 24వ తారీఖున తనపై హత్యాయత్నం చేశారని కానిస్టేబుల్ మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఎందుకు ఆగారు అని అడుగుతా ఉన్నా. పోలీసులు చెప్పే మాటలు వాస్తవమే అయితే
24వ తారీఖున ఘటన జరిగితే మరుసటి రోజు 25వ తారీఖున పొద్దున 10 గంటల దాకా తనపై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం జరిగింది అని పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు ఆగారు, ఎందుకు చెప్పలేదు అని అడుగుతా ఉన్నా. పైగా ఈ పోలీస్ స్టేషన్ కేవలం కిలోమీటర్ దూరంలో ఈ అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. నేను అడుగుతా ఉన్నా, అసలు సివిల్ డ్రెస్లో ఆ ముగ్గురు దగ్గర సివిల్ డ్రెస్లో కానిస్టేబుల్ ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వచ్చాడు అడుగుతా ఉన్నా. లాజికల్ క్వశ్చన్. వచ్చిన ఈ కానిస్టేబుల్ ఈ ముగ్గురు పిల్లలతో ఎందుకు గొడవ పడ్డాడు అని అడుగుతా ఉన్నా. ఏప్రిల్ 25వ తారీఖున ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఏప్రిల్ 25వ తారీఖున మంగళగిరికి వెళ్ళి వీళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచలేదని అడుగుతా ఉన్నా. ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో కోర్టు ముందర హాజరుపరచాలి అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు 24 గంటల్లో హాజరుపరచలేదు అని చెప్పి ఇదే పోలీసులను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ కేసు టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు, ఈ కేసును టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిఐకి ఈ కేసుతో ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. ఎందుకు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిఐ కూడా ఇలా వచ్చి కొట్టే కార్యక్రమంలో ఎందుకు పాల్పంచుకున్నాడు అని అడుగుతా ఉన్నా. అతను కూడా వీరిని దారుణంగా కొట్టే పనిలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా. కోర్టు కన్నా ముందు, కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతా ఉన్నా. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా. కోర్టుకు పరిచే ముందు ప్రభుత్వ హాస్పిటల్కు ఈ ముగ్గురిని తీసుకెళ్లినప్పుడు తనను పోలీసులు కొట్టారని, గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చెయ్యలేదు అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ, ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తా ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ను కూడా ఈధర్ బెదిరించాలి, లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోనయ్యన్నా ఉండాలి. ఏప్రిల్ 26వ తారీఖున నడి రోడ్డుపై ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. రికార్డు చేసింది కూడా పోలీసులే. ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే. పోలీసులకు జరుగుతా ఉన్న అన్యాయాల మధ్య పోలీసుల్లో కూడా కొంతమంది జరుగుతా ఉన్న అన్యాయాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేక పోలీసులు కూడా, మంచివారైన పోలీసులు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే, ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే, మరోవైపున పోలీసులే వీరిని అబాసుపాలు చేస్తూ, వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తూ ఉన్నారు.